ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మీకు చర్మం మీద కానీ, లోపల మాంసం మీద కానీ, ఎముకల మీద కానీ ఏదైనా దీర్ఘ అనారోగ్యం, దీన్ని మహారోగం అంటారు, ఇలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు మన పురాతనమైన సనాతన ధర్మంలో, వైద్య గ్రంథాల్లో, ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. మనకి వేదాలలో అధర్వణ వేదం, దానిలో తులసి మొక్క గురించి ఒక అద్భుతమైన వివరణ ఉంది. ఎవరికైనా చర్మం పైన వచ్చే రోగాలు, చర్మం లోపల మాంసం మీద వచ్చే రోగాలు, ఎముకల మీద వచ్చే రోగాలు ఉన్నప్పుడు తెల్ల తులసి అంటే శ్వేత తులసి అంటారు, దీన్ని ఉపయోగించి నివారణ పొందవచ్చు. అలాగే కృష్ణ తులసి వల్ల శ్వేత కుష్టు, బొల్లు, వికృతమైన శరీరం మీద వచ్చే మచ్చలు, చాలా మంది మచ్చలు వస్తుంటాయి శరీరం మీద, అంటే మన మంగు మచ్చలు కూడా అంటారు. ఇలాంటివన్నీ తొలగిపోయి మళ్ళీ యథావిధిగా సహజమైన శరీర శోభని పొందుతారు అని చెప్పడం జరిగింది. కృష్ణ తులసిని అద్భుతంగా కీర్తించడం జరిగింది. అంటే మీరు ఎవరైనా సరే రోజు విధిగా 2 తులసి ఆకుల్ని నమస్కారం చేసుకొని కోసుకొని మీరు వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉన్న, 2 ఆకులని, ఒక మిరియాన్ని తీసుకుంటూ ఉన్న మీకు 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. చాలామంది అడిగారు, బొల్లు మచ్చలు ఇలాంటివి చాలా ఉన్నాయండి. మీరు రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో తులసి మొక్క పెట్టి కృష్ణ తులసి పెంచండి, అలాగే లక్ష్మీ తులసి కూడా పెంచండి. తెల్లగా ఉన్నదాన్ని లక్ష్మీ తులసి అంటారు. ప్రయత్నం చేయండి, రోగాలు తగ్గిపోతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, అలాగే సమస్యలు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9440593655. వీడియో డిస్క్రిప్షన్లో వేరే నెంబర్లో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు, వీడియోలు రెగ్యులర్గా రావాలనుకునేవారు, వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, మన వేరే ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటిలో మన పాత వీడియోలని షేర్ చేస్తూ ఉంటాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.